హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. చేపల పులుసు పెట్టని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పెట్టచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా చేపలను తీసుకోవాలండి. అవి ఏ రకం చేపలైనా పర్లేదు. ఇప్పుడు మనకి షాపుల్లో వాళ్ళే క్లీన్ చేసిస్తున్నారు. మనం సాల్ట్లో వేసి కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా తాలింపు గింజలు, 1 కప్పు ఆనియన్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉండే కరివేపాకును తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అవి ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. మనం చింతపండును ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి, కూల్ వాటర్లో అయితే. ఇప్పుడు మనం వాటర్ని వేడి చేసి ఆ గోరువెచ్చని వాటర్లో 10 మినిట్స్ నానపెట్టుకున్నామంటే చాలా తొందరగా నానిపోతుందండి చింతపండు. మనం రసం కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. మనం పోపు వేసుకునేసరికి ఇది బాగా నానిపోతుందండి. జస్ట్ 15 మినిట్స్ సరిపోతుంది గోరువెచ్చని వాటర్లో వేసుకుంటే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద వెడల్పాటి గిన్నె పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వీటన్నిటిని కలిపి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యి అండ్ చింతపండు రసంలో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను పచ్చిమిర్చిని కొద్దిగా వేసుకున్నాను. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్లేదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే అందులో మనం చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. వీటిని బాగా కలిపిపోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది రసం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చింతపండు గుజ్జును మొత్తం తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంతలో మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకు ఉంది కదండి, అది వేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, అది వేసుకోవాలి. ఈ పులుసులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అందులో మనం 4 to 5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే పులుపు ఉంది కదండి. సో మనం కొద్దిగా కారం ఎక్కువగానే యూస్ చేస్తాం. ఇలా నాన్ వెజ్కి కారం అండ్ ఉప్పు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో 4 to 5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలితిప్పుకోవాలి. ఇలా బాగా కలితిప్పుకున్న తర్వాత మనం ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పులుపు సరిగ్గా సరిపోయాయో లేవో చూసుకోవాలి. సరిపోకపోతే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఏది తగ్గితే అది కొంచెం వేసుకొని బాగా కలితిప్పుకోవాలి. ఎందుకంటే మనం ఫిష్ వేసిన తర్వాత గరిటె పెట్టి కలిదిప్పకూడదు, ఫిష్ అంతా పాడైపోతుంది. సో ముందుగానే మనం ఉప్పు, కారం, పులుపు చక్కగా చూసుకోవాలి. కొద్దిగా పులుపు ఉడికిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా అన్నీ అందులో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫిష్ మొత్తం పులుసులో వేసేసుకోవాలి. ఇలా పులుసులో వేసేసుకున్న తర్వాత
మూత హాఫ్ మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఫిష్ బాగా ఉడుకుతుంది. ఇట్లా కొద్దిగా గ్యాప్ వదిలేస్తే మనం ఫిష్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి 20 మినిట్స్ ఉడికించుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. మధ్యలో మనం మూత తీసి ఫిష్ కర్రీని గరిటె పెట్టి కలదిప్పకుండా వీడియోలో చూపించిన విధంగా తిప్పాలండి. చూడండి నేను ఎలా తిప్పుతున్నాను. అలా మనం కలదిప్పుకొని ఒకసారి అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ ఉంచేస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి చక్కగా ఉడుకుతుంది ఫిష్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నెల్లూరు చేపల పులుసు. మనం ఈ చేపల పులుసులో టమోటో యూస్ చేయట్లేదండి. ఎందుకంటే నెల్లూరు చేపల పులుసులో టమోటోని అస్సలు యూస్ చేయరండి. మనం ఓన్లీ చింతపండునే యూస్ చేస్తాం. సో అలా ఆ విధంగా కలదిప్పుకున్న తర్వాత అలా పెట్టుకోవాలండి. ఇట్లా మనం అప్పుడప్పుడు కలదిప్పుకుంటూ పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి ఎంతో బాగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.